4 మల్టీ ట్రాకింగ్ రైల్వే ప్రాజెక్టులకు ఆమోదం తెలిపిన కేంద్ర కేబినెట్. సికింద్రాబాద్ వాడి మధ్య 5,000 కోట్లతో 3-4 రైల్వే లేన్ల నిర్మాణానికి కేంద్ర కేబినెట్ ఆమోదం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన కేబినెట్ సమావేశం. పీఎం స్వనిధి పునర్వ్యవస్థీకరించడానికి మంత్రివర్గం ఆమోదం. స్వనిధి పథకం ద్వారా 1,15,00,000 మంది లబ్ధిదారులకు ప్రయోజనం. 2030లో జరగనున్న కామన్వెల్త్ క్రీడలకు బిడ్ వేయాలన్న నిర్ణయానికి కేబినెట్ ఆమోదం. మూసీ రివర్ డెవలప్మెంట్పై ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష. వచ్చే 100 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకొని మూసీ నదీ పరివాహక అభివృద్ధి జరగాలన్న ముఖ్యమంత్రి. కామారెడ్డి జిల్లాను ముంచెత్తిన వర్షాలు. బిక్కనూరు మార్గంలో రైలు పట్టాల కింద వరద, భారీ గండి. కామారెడ్డి హైదరాబాద్ మధ్య రైళ్ల రాకపోకలు నిలిపివేత. మెదక్ జిల్లాలో భారీ వర్షాలకు జనజీవనం అస్తవ్యస్తం. జలదిగ్బంధంలో హవేలీ ఘన్పూర్ మండలం దూప్తండా, రామాయంపేట పట్టణం. మంజీరా నదిలో మహిళ గల్లంతు. భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం. ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. దేశవ్యాప్తంగా ఘనంగా వినాయక చవితి వేడుకలు. మండపాల్లో కొలువుదీరిన గణనాథులు. తొలి పూజ అందుకున్న ఖైరతాబాద్ శ్రీ విశ్వమహాశాంతి గణపతి.